గత 15 ఏళ్లుగా అక్రమ వలసదారులు దేశద్రోహ శక్తులు భారత భూభాగంలోకి చొచ్చుకొస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి సువేందు అధికారి రంగంలోకి దిగారు. ఇక బీఎస్ఎఫ్ అధికారులతో స్వయంగా సమీక్షా సమావేశాలు నిర్వహించి రాష్ట్ర సచివాలయం నబన్నా కేంద్రంగా ల్యాండ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక కేవలం 45 రోజుల్లోగా రెవెన్యూ, ల్యాండ్ రిఫార్మ్స్ శాఖలు సర్వే పూర్తి చేసి బీఎస్ఎఫ్కు భూమిని అప్పగించాలంటూ ముఖ్యమంత్రి సువేందు అధికారి జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు సరిహద్దు రక్షణలో సరికొత్త అధ్యాయానికి తెరలేపాయి. కానీ మన భారత భూభాగంలో మన దేశ భద్రత కోసం మన కంచె వేసుకుంటుంటే పొరుగు దేశానికి ఎందుకు అంత కడుపుమంట? సరిహద్దుల్లో పనులు సాగుతుంటే అవతలి వైపు నుంచి రాళ్ల దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దక్షిణ దీనాజ్పూర్ జిల్లాలోని బలూర్ఘాట్ సాక్షిగా ఇప్పుడు ఒక సరిహద్దు సమరం నడుస్తోంది. భారత భూభాగంలో బీఎస్ఎఫ్ రోడ్డు మరియు కంచె పనులు చేపడితే బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ దళం బీజీబీ అంతర్జాతీయ నిబంధనలు తుంగలో తొక్కి అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఇక ఈ వివాదాన్ని ఆసరగా చేసుకొని బంగ్లాదేశ్ వైపు నుంచి గ్రామస్తుల ముసుగులో వచ్చిన ఉన్మాద మూకలు మన కాపలాదారులైన బీఎస్ఎఫ్ జవాన్లపై రాళ్ల వర్షం కురిపించారు. అక్కడ బంగ్లాదేశ్ సైన్యం మూగ ప్రేక్షకుడిలా నిలబడినప్పటికీ మన భారత జవాన్లు అపరిమితమైన సంయమనాన్ని పాటించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుందని తెలిసినా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే అదనపు బలగాలను మోహరించి సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. తుపాకీ గుళ్లకే భయపడిన భారత సైన్యం రాళ్ల దాడులకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని నిరూపిస్తూ ఉద్రిక్తతల మధ్యనే కంచె పనులను నిరంతరాయంగా ముందుకు సాగిస్తోంది.